మద్యం ముడుపుల కేసులో సిట్ విచారణకు జగన్ పీఏ హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అశ్విని కొద్దిసేపటి కిందటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిఏ అయిన కేఎన్ఆర్ కె నాగేశ్వర్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. విజయవాడ సిపి కార్యాలయంలోని సిట్ విచారణకు రెండో రోజు హాజరయ్యారు. నిన్న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు సుమారు 9:30 గంటలకు పైగా విచారణ జరిగింది. కీలకమైనటువంటి విషయాలు రాబట్టేందుకు ప్రశ్నించారు. అయితే ఆయన చాలా సమాధానాలు దాటవేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు కూడా రావాలని నిన్న సిట్ అధికారులు ఆదేశించారు. కేసు పూర్వపరాలు చూసుకున్నట్లయితే మద్యం కుంభకోణం వైకాపా హయాంలో సుమారు 3,500 కోట్ల రూపాయల మేర జరిగిందని అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు 53 మంది వరకు నిందితుల్ని చూపించారు. అందులో దగ్గర 21 మందికి పైగా నిందితుల్ని అరెస్టు చేశారు. ప్రస్తుతం ప్రణయ్ ప్రకాష్ ఒక నిందితుడు మాత్రమే ఇటు గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. మిగతా వాళ్ళు దాంట్లో బెయిల్ పైన బయటకు వచ్చారు. అయితే ప్రస్తుతం తాజాగా కేఎన్ఆర్ పేరు వినపడటం అనేది చాలా కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వ హయాంలో సీఎంగా చేసినటువంటి జగన్కు అత్యంత సన్నిహితంగా ఎప్పుడూ వెంట ఉండేటువంటి వ్యక్తి కేఎన్ఆర్. అటువంటి వ్యక్తిని ఈరోజు ఇందులో పిలవటం అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఇందులో చూసుకున్నట్లయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో కొన్నటువంటి ఒక ల్యాండ్కు సంబంధించి ఆ ల్యాండ్ను ఇటు కేఎన్ఆర్ భార్య పేరున మార్చారని సిట్ గుర్తించింది. అయితే ఎందుకు మార్చారు అని అడిగిన తర్వాత 8 లక్షల రూపాయలకు ఎకరా 8 లక్షల రూపాయల చొప్పున ఆయన కొనుగోలు చేసినట్లు తెలిపారు. అయితే అసలు ఈ సొమ్మంతా ఎక్కడిది, ఎప్పుడెప్పుడు కొన్నారు అనే విషయాలన్నింటినీ ఇటు సిట్ అధికారులు ఆరా తీసేందుకు ఈరోజు మరోసారి రమ్మన్నట్టు తెలుస్తుంది. కేఎన్ఆర్కు గతంలో చాలా చిన్న ఉద్యోగాలు చేసిన నేపథ్యం ఉంది. అతను ఈ జగన్ పిఏగా వచ్చిన తర్వాతే కొంత 2 లక్షల రూపాయల శాలరీ తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే అంటే ఆ శాలరీలో పనిచేయక ముందు చాలా చిన్న వ్యక్తి. అతనికి ఉన్నటువంటి నేపథ్యం కూడా చాలా మధ్యతరగతి నేపథ్యం ఉన్న క్రమంలో ఇన్ని కోట్ల రూపాయల ఆస్తుల్ని ఈ 5 ఏళ్లలో ఎలా కూడబెట్టారు అనే విషయం పైన సిట్ దృష్టి పెట్టింది. ఇదే కోణంలో విచారణ జరుపుతుంది. ప్రస్తుతం సిట్ దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా బెంగళూరులో ఒకటి, బెంగళూరుగా ఇటు బేగంపేటలో ఒకటి, తిరుపతిలో 2, బెంగళూరులో ఒకటి చొప్పున ఫ్లాట్లు ఉన్నాయి. అదేవిధంగా కడప, విజయవాడలో ఒక ఫ్లాటు, కడపలో ఒక ఇల్లు, ఇలాగా పలు చోట్ల స్థలాలు ఉండటం అనేది ఎలా సాధ్యపడింది, ఎక్కడెక్కడ కొన్నారు, దానికి ఉన్నటువంటి ఆదాయ మార్గాలు ఏంటి, ఇతర ఏదైనా వ్యాపారాలు చేస్తూ ఉన్నారా, బంధువుల నుంచి తీసుకున్నారా, ఏ మార్గాల్లో వచ్చినాయి అనే విషయాలన్నింటినీ పూర్తిగా తెలుసుకునే పనిలో ఉన్నారు. గతంలో ఒక పత్రికలో పనిచేశారు. అప్పుడు చాలా చిన్న శాలరీ తీసుకునేటువంటి వ్యక్తి హఠాత్తుగా ఇన్ని కోట్ల అధిపతి ఎలా అయ్యారు అనేటువంటి విషయాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. ఈరోజు ప్రత్యేక ప్రశ్నావళిని తయారు చేశారు. దాదాపు అందులో ఆ ప్రశ్నావళిలో పూర్తిగా కీలక విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నుంచి నగదు, మద్య ముడుపులకు సంబంధించిన నగదు వచ్చిందా, ఇతర మార్గాల నుంచి ఏమైనా వచ్చిందా అనేది ఒక కోణం అయితే, అక్కడి నుంచి అంటే ఇతని నుంచి అంతిమ లబ్ధిదారుడికి అటు నగదు రూపంలో కానీ ఆస్తుల రూపంలో కానీ బదిలీ జరిగిందా, అక్కడికి ఏమైనా వెళ్ళాయా అనేటువంటి విషయాలు కూడా దీంట్లో తీసుకురానున్నారు. మరోవైపు ప్రాథమికంగా కొన్ని ఆధారాలు ఉన్న నేపథ్యంలో ఈరోజు కేఎన్ఆర్ను అరెస్టు చూపించే అవకాశం ఉంది అనేటువంటిది పోలీసు వర్గాల నుంచి మనకి తెలుస్తుంది. అయితే ఇందులో చూపిస్తారా లేదా అనేది ఇప్పటి వరకు ధృవీకరణ కాలేదు. ఇప్పటి వరకు ఆయన పేరుని ఈ కేసులో ప్రస్తావించని క్రమంలో అది ఎంతవరకు వాస్తవం అనేది ఇంకా పోలీసులే, సిట్ అధికారులు ధృవీకరించాల్సి ఉంది. అయితే తాజాగా ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా ప్రాథమికంగా ఆధారాలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అరెస్టు చేసే అవకాశాలు ఎక్కువ
కనబడుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఇటు సిట్ అధికారులు విచారించిన తర్వాత ఇదే కేసులో ఇప్పుడు హైదరాబాద్లో ఈడీ అధికారులు కూడా పలువురు నిందితుల్ని విచారిస్తూ ఉన్నారు. గత కొద్ది రోజుల నుంచి వాళ్ళకి సంబంధించిన ఆస్తుల గురించి ఆరా తీస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇటు సిట్ అధికారులు ఆస్తులు గుర్తించి విచారించడం అనేది చాలా కీలక పరిణామం అనేది మనకి తెలుస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు విచారణ జరిగే అవకాశం అయితే కనబడుతుంది. అశ్వని, కెమెరామెన్ సాయితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.